అందరికీ వందనాలు. చాలు మరి హేరా, తర్వాత రహీం ఉన్నీసా సిస్టర్, తర్వాత లియోని ప్రభాత, తర్వాత ఇక్కడ శోభా సిస్టరు, తాహే, ఇక్కడ దీనిలో ఉషా సిస్టర్. అంటే ఆరుగురు ఆన్లైన్లో వచ్చారు. 6 మేము ఇక్కడ ఒక పిల్లలతో కలిపి 12 మంది ఉన్నాం. అంతేనా? మరి గత ఏప్రిల్ నుండి మరలా మనము ఈ ఆఫ్లైన్లో అంటే సంఘంగా ఇక్కడ YMCA ప్రాంగణంలో కూర్చుని ప్రార్థనకి ఏర్పాటు చేసుకున్నాం. నెమ్మదిగా అలవాటు అవుతున్నారు. మరి పండగలు కూడా 2 పండుగలు చేస్తున్నాం కదా. అయితే నేను మిమ్మల్ని కోరేది మరలా జ్ఞాపకం చేస్తున్నా. కనీసము ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు నెలలో 1 వారమైనా ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మీరు నెలలో 1 రోజు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. అంత మాత్రమే కాకుండా మనకి తెలిసిన వారిని కూడా ఈ ప్రార్థనలకి మనము ఆహ్వానిస్తూ ఉంటే ఏదో ఒక రోజున వాళ్ళు వస్తారు. ప్రార్థనలకి పండుగలకి ఆహ్వానించండి. అదేవిధంగా మరి 2వ శనివారము 4వ శనివారము మనము హీబ్రూ భాషను కూడా నేర్పిస్తున్నాం. కాబట్టి ఆ హీబ్రూ భాష నేర్చుకుంటాకైనా మీరు రాగలిగితే కొంత మేలుకరంగా ఉంటుంది. ఎందుకంటే మరలా మొదలుపెట్టి నేను చాలా నెమ్మదిగా వెళ్తున్నాను. అంటే ఎవరైనా ఇంకా వస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారని. కాబట్టి ఈ సబ్బాతు ఆరాధన మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాస్తవానికి మేము 5 రోజులు బాగా తిరిగి వచ్చాం. అసలు నేను మాట్లాడే స్థితిలో లేదు, కళ్ళు మూత పడిపోతాను. నేను అక్కడే ఉండి చక్కగా ఆన్లైన్లో ప్రార్థన జరపవచ్చు. ఇంకో 2 రోజులు అక్కడ ఉండి నా పనులను చూసుకుని రావచ్చు. కానీ మనము ఇక్కడ ప్రార్థనని అలవాటు చేస్తున్నాం. కాబట్టి కష్టమైన ఇబ్బంది అయినా రావాలి. మన డాక్టర్ సలోమి గారు వీళ్ళ వరకు ప్రతి వారం మహబూబ్ నగర్ నుంచి 100 కిలోమీటర్ల పైన, సరే రాకపోతే ఏదో మీకు అక్కడ ఇబ్బంది అయింది, వీలైనంత వరకు అలా వస్తున్నారు. అలాగే సువాసిని సిస్టర్లు, మరి మన విజయ్ హేరి స్కూల్కి వెళ్ళి కూడా వనస్థలిపురం నుంచి దాదాపుగా 25 కిలోమీటర్లు. వాళ్ళు కూడా కొంచెం కష్టమే రావడం పిల్లలతో, అయినా రెగ్యులర్గా వస్తున్నారు. కాబట్టి మనము దేవుడి సన్నిధికి రావడం కష్టం అనుకుంటే మనకి ఆశీర్వాదం కూడా దేవుడు కష్టంగానే భావిస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధులు మనము కలిసి ఆయన స్తుతించడం అనేది మన యొక్క బాధ్యత. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ. ఆన్లైన్లో మీరు కొన్ని ఇబ్బందుల వల్ల ఆన్లైన్లో వస్తున్నారు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు చాలామంది. కానీ నెలలో ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో వచ్చినా ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా క్రొత్త వారిని ఆహ్వానించడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా మరి సంఘము నేను అనుకున్నది కనీసం సంవత్సరం అయ్యేటప్పటికంటే రేపు ఏప్రిల్కి కనీసం ఈ కుర్చీలు ఇప్పుడు మేము 10 మంది ఉన్నాం, ఇంకొక 10 మంది అన్నా వస్తారు, నిండాలి. ఒక 20 మందితో ప్రార్థన ఇక్కడ జరగాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రతి సబ్బాతు కూడా ఇక్కడ 20 మందికి తగ్గకుండా వచ్చేటట్టుగా మనం బలంగా ప్రార్థన చేద్దాము. దేవుడు అట్టి విధానంగా మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. కాబట్టి అందరూ కూడా ఏకమనస్సు కలిగి మనం ముందు కొనసాగుదాము. అట్టి ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మనము ఫాలెన్ మ్యాన్, పడిపోయిన మానవుడు వెలివేయబడ్డాడు ఆ ఏదైనా వనం నుంచి, దేవుడి సన్నిధి నుంచి అనే దానిలో రక్షకుని హెచ్చరిక అనే టాపిక్ని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. రక్షకుని హెచ్చరిక అంటే వార్నింగ్ ఆఫ్ ద సేవియర్.
తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? హెచ్చరిక చేస్తారు. అంటే తిట్టడం కూడా హెచ్చరిక. నువ్వు మాట వినాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, హెచ్చరిక, వార్నింగ్. ఎందుకు చేస్తారు? ఆ వార్నింగ్స్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ మేలు కొరకు, వాడు ఈ లోకంలో జీవించినంత కాలము అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తారు. అలాగే రక్షకుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఆయన కుమారుడు కూడా మనకి కొన్ని హెచ్చరికల్ని మొదటి నుంచి చేస్తున్నాడు. నోవహు కాలంలో దేవుడు ఏం చేశాడు? 100 సంవత్సరాల హెచ్చరిక చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 100 years చేస్తూనే ఉన్నాడు. ఒక్కడు కూడా రక్షించబడ. వెరీ సాడ్ కదా. మరి 8 మంది మాత్రమే, ఆ కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా కాలంలో కూడా లోతు కుటుంబాన్ని హెచ్చరిక చేయడం జరిగింది. అక్కడ కూడా ఏం జరిగింది? ఆ లోతు కుటుంబం 4 సభ్యులే వచ్చారు, మధ్యలో మళ్ళీ ఒక వెనక్కి తిరిగి. కాబట్టి హెచ్చరిక, వార్నింగ్ అనేది మన జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు హెచ్చరికలు ఉంటాయి. టర్నింగ్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఉంది. మనకి అపాయాలు రాకుండా ఉండడం కోసం ఏముంటాయి? అక్కడ హెచ్చరికలు ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి. యూ షుడ్ ఫాలో. ఆ వార్నింగ్స్ని, ఆ కాషన్స్ని మనం ఏం చేయాలంటే పాటించినప్పుడు మనకి మేలు కలుగుతుంది. మనము జీవితంలో ముందుకు కొనసాగుతాం. పాటించకుండా స్పీడ్ బ్రేకర్ మీద అలాగే వచ్చేస్తే ఈరి కింద పడి ఏమైనా జరగదు. కాబట్టి లోకంలో మనం జీవించేటప్పుడు నియమ నిబంధనల్ని పాటించాలి. నియమ నిబంధనలు మనం హిబ్రూ భాషలో ఏమంటాము? దేవుని భాషలో తోరా. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలని? పాటించాలి. కాబట్టి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ మన కొరకు దేవుడు ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు మనం చదువుతున్న వాక్య భాగంలో 3:10, యెషయా గ్రంథము 3:10లో ఏముందో చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ఆ ఉన్నంతా కూడా చూస్తే అధ్యాయంలో మనం చదువుకున్న ఉన్నంతా కూడా చూస్తే ఏముంటుంది? అక్కడ హెచ్చరికలు ఉంటాయి. హెచ్చరికలు ఇంగ్లీష్లో ఏమో చదువు. ఫస్ట్ వర్స్ ఏమో తెలుగులో ఏమో చదవమా? తెలుగు ఏముంది? ఆలకించుడిగా ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది? ఆలకించుడి అనే పదానికి ఏమిచ్చాడు? చూడు, ఇంగ్లీష్లో ఏమో చూడండి. ఆలకించుడి అనే పదం ఇంగ్లీష్లో ఏమిచ్చాడు? ఆన్లైన్లో చూడండి, అక్కడ నొక్కండి. 3:1 ఐజయా 3:1 రెడీగా ఉండాలి. ఐజయా 3:1 ఏనా? For behold the Lord of hosts, అమ్మా, take away from behold, for behold. ఇక్కడ తెలుగులో ఉంది ఆలకించుడి. బీ కేర్ఫుల్, వినండి. కాబట్టి ఈ రోజున మనం వాక్యం చెబుతున్నాం, సబ్బాతుని గైకొనండి, ఆజ్ఞల్ని పాటించండి అని మనము ఇదే మన ఇంట్లో ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా. మనకి సుమారుగా కొన్ని వేల రూపాయలు కిరాయిలు కదా. ఎవరింట్లోనే ప్రార్థన పెట్టుకుంటారంటే వారానికి ఒక చోట ప్రార్థన పెట్టుకుంటారు. మీరు అందరూ పెట్టుకోమంటారు. కానీ నేను ఆ విధంగా చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకని? మనం డబ్బు ఖర్చు పెట్టి ఎందుకు తీసుకుంటున్నాము? డబ్బు ఖర్చు పెట్టడం కోసం కాదు కదా. ఇక్కడ మనము ఈ విధంగా పబ్లిక్ ప్లేస్లో ఈ విధంగా ప్రార్థన చేస్తే సబ్బాత్ వర్షిప్ అంటే ఏంటో అని ఎవరన్నా చూస్తారు. అందరూ ఆదివారం చేస్తూ ఉంటే వీళ్ళు సబ్బాత్ పరిగెరంటారు ఏంటని వింటారు. దే విల్ అబ్జర్వ్, వింటారు.
ఎవరినైనా మనం రక్షించవచ్చు, ఒకరికైనా చెప్పవచ్చు. కాబట్టి మనం చేసే పని ఇతరుల్ని హెచ్చరిక చేసే విధంగా ఉండాలి. మనది ఒక దేవుని విశ్వాసంలో ఉండేవారి జీవితము ఇతరులకి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మన జీవితము ఇతరులను ప్రేరేపించే విధంగా ఉండాలి, ఇతరులకు దారి చూపేదిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ మొదటి వచనాల దగ్గరికి అన్ని చూసుకుంటూ వెళితే ఆయన దేవుడు మనకి పోషణకర్తగా ఉన్నాడు. మరి ఆయన న్యాయాధిపతుల్ని, ప్రవక్తల్ని అందరినీ కూడా మరి తీసివేస్తాడు. శాస్త్రాలని ఇప్పుడు మన ఇక్కడ చూస్తే 3వ వచనంలో శోధికారులు, పంచదశాధిపతులు, రకరకాల శాస్త్రాలు తెలిసిన వాళ్ళని ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. యెరూషలేము నుండి తీసివేస్తాడు. అంటే ఏంటి? ఇల్లు కట్టాలంటే క్రైస్తవులు ఏం చేస్తారు? విజయ్ చెప్పాలి. క్రైస్తవులు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు? వాస్తు శాస్త్రాన్ని పిలుస్తారు. ఎవరిని? వాస్తు శిల్పిని పిలుస్తారు. తెలుసా ఈ సంగతి? ఆ వాస్తు శిల్పి శాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక విగ్రహారాధనకు సంబంధించిన శాస్త్రం మీద ఆధారపడుతుంది. వీడేంటో దేవుడు అంటాడు, పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తాడు? ముహూర్తం చూస్తాడు. ఆ ముహూర్తంలో క్యాలెండర్ తయారు చేసేది ఎవరు? విగ్రహారాధకులు. కాబట్టి నీవు దేవుడిని అడగకుండా ఎవరిని అడుగుతున్నావు? అపవాది అనుచరులను అడుగుతున్నావు. నువ్వు దేవుడిని అడగట్లా. ఈ రోజున దేవుడి సంఘస్థులు కూడా సేమ్ దేవుడి సంఘస్థులు, బయట గురించి కాదు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? అదే హెచ్చరిక, మనకే హెచ్చరిక. యెరూషలేము నుండి వీళ్ళందరూ నేను తరిమేస్తాను, లేకుండా చేస్తానని వాక్యం ద్వారా చేస్తూ వాళ్ళకి రాబోయే పిల్లలు పరిపాలించడం ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా కుటుంబంలో పెద్దలు మనకి ఏదైనా వచ్చింది, వ్యవహారం వస్తే పెద్ద డాక్టర్ ఆంటీ గారు ఉన్నారు, ముందు సలహా తీసుకుందాం అనుకుంటాం. ఎందుకని? ఆమెకున్న అనుభవాన్ని బట్టి ఒక పెద్దలకి మనం గౌరవిస్తాం. కానీ ఏమవుతుందంటే దేవుడు అంటే భయభక్తులు లేని దేశంలో ఏమవుతుంది? పిల్లలు పరిపాలిస్తారు. అంటే పిల్లలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ జ్ఞానం లేని వ్యక్తులు, అవివేకులు, అజ్ఞానంతో నిండిన వాళ్ళు. మన దేశాన్ని కూడా ఇవాళ అజ్ఞానంతో నిండిన వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి మన దేశము సరైన రీతిలో అభివృద్ధి చెందట్ల. ప్రతి పనికి వాళ్ళ వాడు డబ్బులు ఇచ్చేసి నాయకుడు అయిపోతున్నాడు. క్రైస్తవులు ఏమన్నారు కొంతమంది? మనం రాజకీయాలు చేయకూడదంట. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? వెనకాల చెప్పాలి. దావీదు ఎవరు? రాజకీయ నాయకుడు కాదా? రాజు అంటే రాజకీయ నాయకుడు కాదా? సొలొమోను మరి దేవుడి ప్రజలు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కదా. దానియేలు ప్రవక్త, ఆయన మంత్రిగా ఉన్నాడు. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే దేవుడి బిడ్డలు అన్ని చోట్ల ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్లో కూడా దేవుడి బిడ్డలు ఉండాలి. రాజకీయ వ్యవస్థలో కూడా దేవుడు ఎదిగిన వాళ్ళు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మన దేశమే ఉదాహరణ విచ్చలవిడితనం వచ్చేసింది. మన దేశంలో ఒక రాజ్యాంగ విధానంలో పరిపాలన లేదు, పెద్ద చిన్న లేదు. ఇదిగో ఇవాళ యెరూషలేము ఏ విధంగా చెడిపోయిన స్థితిలో ఉందో మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఒక నీతి నియమం లేనివాడు, ఒక పద్ధతి లేని వాళ్ళు కూడా ఇవాళ నాయకులుగా తయారైపోయి ప్రజల్ని హింసిస్తున్నారు, దోచుకుంటున్నారు. అవే ఇక్కడ ఉన్నాయని నేను చెప్పేది. నేనేమి నా సొంతగా చెప్పట్లా. పెద్దవాడిపై బాలుడు, గరుడిపై నీచుడు. ఒక జ్ఞానం కలిగిన వాడి మీద జ్ఞానం లేనుడు పెత్తనం చేస్తున్నాడు. వాడు ఏం చదువుకున్నాడో తెలీదు, రాజకీయ నాయకుడి పేరు వచ్చేసి వాడు పెత్తనం చేస్తున్నారు. నీవు నేను ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాము? దేవుడు చూసుకుంటాడంట.
పెద్ద డైలాగ్ అయిపోయింది చాలా మందికి. దేవుడు ఎందుకు చూసుకుంటాడు? నన్ను ఒక జ్ఞానంతో నింపి ప్రజలకి జ్ఞానాన్ని అందించమని నీకు చెప్పాడు. చెప్తే దేవుడు చూసుకుంటాడని చెప్పండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లోకంలో జీవిస్తే కుదురుతో వాక్యం చెబుతుంది. ఆ వాక్యాన్ని మనం చెప్పాలి, వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు పరిపాలన వాక్యాలు, నేను రాజకీయ నాయకులకు వెళ్తాను, వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళకి నేను అడుగుతాను, ప్రార్థన చేయమంటారా? చేయండి సార్ అంటారు. అంటే మనం దేవుడి బిడ్డలుగా అక్కడ మనం కనపరుచుకోవాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అక్కడ? అతను ఒకవేళ ఇతరు విశ్వాసం ఉండొచ్చు. నీవు దేవుడిని ఎరిగి దేవుడి చిత్తానుకూలంగా పరిపాలన చేయాలి, హెచ్చరిక చేయడానికి మనము వెళ్ళాలి, చెప్పాలి. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, లోకంలో జరిగేదాన్ని చూస్తూ ఊరుకోమని వాక్యం చెప్పట్లేదు. వాక్యం ఏం చెప్తుంది? హెచ్చరిక చేయమని చెప్తుంది. నేను హెచ్చరించు. వాడు వినొచ్చు, వినకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. యోనా ఏం చెప్పాడు? నువ్వు చెప్పు, నినివే ప్రజలకి చెప్పు. వాళ్ళు వింటారా వినరా నీకు అనవసరం. కాబట్టి ఈ రోజున మనకు మనమే సువార్తను ప్రకటించుకుంటే లాభం లేదు. మనం ఏం చేయాలి? ఇతరులకు కూడా చెప్పగలిగే స్థితిలోనికి మనం ఎదగాలి. కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకుంటూ వస్తే ఆ పై నుంచి అన్నీ కూడా తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. 9వ వచనంలో సొదొమ అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. కాబట్టి పాపము విస్తరించినప్పుడు దేశం ఏమవుతుందండి? యెరూషలేమైనా, భారతదేశమైనా, అమెరికా అయినా, ఎవరైనా అమెరికా తీసుకుని వెచ్చలిపిడిగా గుళ్ళు కట్టేస్తున్నారు, బొమ్మలు కట్టేస్తున్నారు. మరి ఆ దేశం ఏమవుతుందో మనం చూస్తాం. అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ఎక్కువైపోతుంది. మరి మనం చూస్తూ ఊరుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున మనల్ని హెచ్చరిక చేస్తున్న వాక్యము, నీవు ప్రకటించు, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పాలి. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. నిన్ను చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఎందుకోసం ఉన్నామండి? సత్యాన్ని ఎందుకు తెలియజేశాడు మనకి? ఇతరులకు ప్రకటించడానికి. కానీ ఇక్కడ 10వ వచనం ఏం చెబుతుంది? చదువు, ఇప్పుడు చదువు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఏమిటంట? తమ క్రియల ఫలము అనుభవించును. ఏమిటి? మీకు మేలు కలుగునని నీతిమంతులు. ఎవరికి మేలు కలుగుతుంది? నీవు నీతిమంతుడిగా ఉన్నావా? నీవు నీతిమంతురాలుగా ఉన్నావా అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీ చుట్టూ పాపము విస్తరిస్తుంది. నీ చుట్టుపక్కల అవినీతి, ధర్మశాస్త్రము వ్యతిరేకమైన పనులు నీ చుట్టూ విస్తరించని. నీ పరిస్థితి ఏమిటి? వాట్ ఈజ్ యువర్ కండిషన్? ధర్మశాస్త్రాలు పాటించమని ఎక్కడుందయా అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని బలబుద్ధి మైకులో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. నీ పరిస్థితి ఏంటి? కాబట్టి వాక్యం ఏం చెప్తుందండి? సే టు ద రైచస్. ఒకవేళ నీవు కనుక ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని త్వరాన్ని అనుసరిస్తూ నీతి కలిగిన స్థితిలో ఉంటే, ఉన్నావా? నిన్ను పరిశీలించు. నీవు ఉంటే ఏముందంట? దట్ ఇట్ షల్ బి వెల్ విత్ హిమ్, ఫర్ దే షల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ డూయింగ్స్. దే షల్ ఈట్, వాళ్ళు తింటారు, ద ఫ్రూట్ ఆఫ్ దేర్ డూయింగ్స్. ద ఫ్రూట్ ఆఫ్ దేర్ డూయింగ్స్ అంటే వాళ్ళ యొక్క క్రియల ప్రతిఫలాన్ని వాళ్ళు తింటారు. తెలుగులో ఏముంది? వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. నువ్వు మంచి క్రియలు చేస్తే దేవుడు నీకు మేలు కలుగు చేస్తాడు. నీవు అవినీతి క్రియలు కనుక చేస్తే ఏమవుతుంది? నీకు శాపం వస్తుంది.
కాబట్టి యెరూషలేముకి హెచ్చరిక చేసినట్లుగానే నీకు నాకు కూడా హెచ్చరిక ఈరోజు చేయబడుతుంది. ఏమిటది? నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి పరిశీలించుకో. నీ క్రియలు వాక్యానుసారముగా ఉన్నాయా పరిశీలించుకో. వాక్యాన్ని వింటున్నావు, ఆదాములాగా ఏదేను వనం నుండి బయటికి తోలివేయబడతావా, లేదా మెస్సయ్య ద్వారా రక్షించబడి దేవుని సన్నిధిలో నిలవబడతావా? ఇది మన ముందున్న ప్రశ్న. కాబట్టి ఈ రోజున మనకు ఒక శుభవార్త, ఒక గుడ్ న్యూస్ దేవుడు ఇస్తున్నాడు. ఏమిటది? నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నీకు ఏమవుతుంది? మేలు కలుగుతుంది. నీకు మేలు కలుగునని నీతిమంతుడు ఎవడు? హూ ఈజ్ రైచియస్ పర్సన్? దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు నీతిమంతుడుగా ఎంచబడతాడు. మెస్సయ్య దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ఆయన శిష్యులు పాటించారు. కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, శిష్యులు నీతిమంతులుగా ఉన్నారు. కానీ మనం కూడా ఏం చేయాలి? అదే నీతిని పాటించాలి. మనకు వేరే నీతి ఉండదు, అదే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అప్పుడు ఏమవుతుంది? మేలు కలుగుతుంది. నువ్వు చేసే పనులు ఫలిస్తాయి. నీకు దేవుడు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీ మనవల్ని దీవిస్తాడు, నీ చుట్టుపక్కల వారిని ఆశీర్వదిస్తాడు. నీకు మేలు కలుగుతుంది. కాబట్టి మేలు కావాలని కోరుకునే వారికి ఏం చేయాలండి మనం? యూ మస్ట్ బి ఇన్ ఎ రైచియస్ పొజిషన్. నీవు నీతిమంతురాలిగా ఉండాలి. అప్పుడు నీ యొక్క మంచి పనుల యొక్క ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. 1 యోహాను 2:17 చూద్దాం. 1 John 2:17. The world and its desires pass away, but whosoever does the will of God lives forever. చదవండి, తెలుగులో ఏముందో? లోకమును దాని ఆశను బదించుకోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఏమిటండి ఇది? చదవడానికి ఎట్లా ఉంటుంది? సింపుల్ కనపడుతుంది ఆ మాటలు నీకు. లోకమును ఏమిటంటే మొదటి ఏంటమ్మా? చదువు. లోకము అంటే ఏంటి చెప్పు, ఇప్పుడు చెప్పు. ఒక్క మాట అది. లోకము అని ఒకే పదం ఉంది, తెలుగులో ఉంది ద వరల్డ్. ద వరల్డ్. వాట్ ఈస్ ద వరల్డ్? వాట్ ఈస్ ద వరల్డ్? లోకము ఎలా ఉంది ఈ రోజున? లోకం ఏ విధంగా ఉంది? అపవాది చేతిలో ఉన్నది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లూసిఫర్. లోకము దేవుని చిత్తాన్ని పాటించటం లేదు. కాబట్టి ఏమవుతుందంట? కాబట్టి ఏమవుతుంది? లోకమును దాని ఆశను బదించుకోవచ్చున్నవి. ఆ పై ఉంటుంది నీకు 16వ వచనంలో ఉంటుంది. లోకంలో ఏముంది? చదువు. పై ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడమును తండ్రి వలన పుట్టినవి కావు. ఆ పైన 15వ వచనంలో ఏముంటుంది? ఈ లోకమునైన ప్రేమించొద్దు. ఈ లోకము ఎలా ఉంది? ఎందుకు ప్రేమించొద్దు? లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు? 16వ వచనం చెబుతుంది. ఎందుకని? శరీరాశ, నేత్రాశ, జీవకుడము. ఇవాళ ఎంత పెద్ద కారు ఉంది నీకు? ఇది లోకం చూసేది. నువ్వు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నావు? ఇది లోకం చూసేది. నీ జీవితం ఎన్ని లక్షలు? ఇది లోకం చూస్తుంది. నీకు ఎంత పదవి ఎంత పెద్దగా ఉంది? నీ ఇల్లు ఎన్ని అంతస్తులు ఉన్నాయి? నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఇది లోకం చూస్తుంది. లోకంలో ఏముంది? శరీరాశ. శరీరం ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది? గొప్పతనాన్ని కోరుకుంటుంది, గొప్ప ఆహారాలు. ఇవాళ కొన్ని హోటల్స్కి వెళ్తున్నాం, బయటకు వెళ్ళిన హోటల్లో తినాలి కదా. సేమ్ భోజనం, అదే భోజనం రోడ్డు మీద ఎంత దొరుకుతుంది? ఇడ్లీ 15-20 రూపాయలు దొరుకుతుంది. అదే బాష్ హోటల్కి వెళ్తే ఏముంది? 100 రూపాయలు. శ్రీలంక హోటల్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. తక్కువే మనకంటే శ్రీలంకలో ఎక్కువే ఉంటుంది. కాబట్టి అక్కడ జీవపు డబ్బులతో అక్కడ
ఆహారాన్ని వడ్డిస్తున్నాడు, ఒక డబ్బంతో వడ్డిస్తున్నాడు, ఒక మంచి ప్లేటు, దానికి చుట్టూ పెద్ద షోపు డబ్బు, 10 మంది పనులు, దీనికి సంపాదించిన డబ్బాలను మన దగ్గర వసూలు చేస్తారు. పాపం ఎవరో పేదవాళ్ళు అక్కడ పట్టేసుకుని చక్కటి రుచికరమైన భోజనాలు తయారు చేస్తారు. కానీ మనం ఏం చేస్తాము, రోడ్డు పక్కన ఉంది కాబట్టి మనము వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. కాబట్టి లోకము ఎలా ఉంటుందంటే డబ్బంతో డబ్బం అని ఏమన్నాడు ఇంగ్లీష్లో అమ్మా, For everything in the world, at the lust thereof, గర్వంతో. మరి ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనిషిని ఎలా చూస్తాడు, కింద నుంచి పైకి చూస్తాడు, చూసి మన డ్రెస్ ఎలా ఉందో చూస్తాడు, మన వెహికల్ ఎలా ఉందో చూస్తాడు, మన ఇల్లు ఎలా ఉందో చూస్తాడు. వాడికి కనపడదు ఏంటి, అలా కనపడదు, అస్సలు కనపడదు. అలా కనపడదు ఏంటి, మన హృదయం కనపడదు, కాబట్టి దేవుడు దేని చూస్తాడు, సృష్టికర్త దేని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. లోకము పై వెలుగులను చూస్తుంది, కానీ సృష్టికర్త నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగము దేవుడి వాక్యాన్ని కోరుకుంటుందా, లోకాన్ని కోరుకుంటుందా? అపవాది క్రియలన్నీ కూడా ఇవాళ మరి మాది చిన్నకారు, చాలా చిన్నకారు. ఆ చిన్నకారు కూడా 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశాం. చాలామంది అమ్మన్నారు, నేను అమ్మనని చెప్పాను. ఒక కారు చూసి కొంతమంది, ఈ కారులో మీరు విజయవాడ వెళ్తారా అంటాడు. విజయవాడ కాదు, 1000 కిలోమీటర్లు కూడా వెళ్తారని చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే కారులో బాడీ, మా కారు బాడీ తీసుకుంటే ఆ కొత్త కారులకి బాడీ ఏదైనా టచ్ అయితే అది రుజువుతో ఉంది, మా కారు బాడీ గట్టికుంటుంది. ఎందుకని పాత రేగుతో చేసింది. అంత మాత్రాన ఇది మంచిదని చెప్పట్లే. నేను నాకు అనవసరం, ఎంతకంటే డబ్బు ఖర్చు పెట్టి ఈ కారు బాగా చేసి ఇంకొక 4-5 లక్షలు పెట్టి కంఫర్టబుల్గా ఒక కారు తీసుకోవచ్చు. తీసుకోగలిగే అవకాశం నాకు ఉంది. డబ్బులు లేని, అడుగు తినే స్టేజ్ లేని నేను. కానీ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్. ఎవరి కోసమో, లోకం కోసం నేను ఒక కారు, ఒక మోడిఫైడ్ కారు కొనాల్సిన అవసరం నాకుందా? నా దృష్టిలో లేదు. కానీ లోకం ఏమనుకుంటుంది చూసేవాళ్ళు? నేను అనేక మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాను, పెద్ద దగ్గరికి వెళ్తాను. చాలామంది ఆ వెళ్ళేవాడికి వెనకాల ఏమి లేకపోయినా వాడు కారు చూపించి అవతల దగ్గర మెప్పులు పొందాలని చూస్తాడు. కానీ నన్ను చూసినవాడు ఏం చేస్తాడు, నా వయసుని, నా జ్ఞానాన్ని చూసి వాడు ఎంత గొప్పవాడు గౌరవిస్తాడు. నేను మాట్లాడటం మొదలెట్టానంటే వాళ్ళు వింటా ఉంటారు ఎంత పెద్దోడి. కాబట్టి ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటే ఇతరులు మన వైపు ఆకర్షించబడతారు, వాడు ఎంత గొప్పవాడైనా.